హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోస్ కనుక మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే లిస్టెడ్ కంపెనీస్ వాటి కార్పొరేట్ యాక్షన్స్ ఏ విధంగా తీసుకుంటాయి, అంటే వాళ్ళ క్యాపిటల్ను, అంటే వాళ్ళకు క్యాపిటల్ అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే వాటి కోసం వాళ్ళు చేసే స్టెప్స్ ఏంటివి, లేకుంటే వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఇట్లా ఉంటే ఇట్లా వాటిని షేర్ హోల్డర్స్కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కార్పొరేట్ యాక్షన్స్. ఈఎస్ఓపీస్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్, రైట్ ఇష్యూ అంటే ఏంటి, అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ అండ్ వారెంట్స్, క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, అండ్ ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, అండ్ షేర్ స్ప్లిట్, అండ్ బోనస్ షేర్స్, అండ్ బైబ్యాక్. ఓకేనా, ఇందులో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను వెళ్తాను ఫ్రెండ్స్. ఇందులో ఈ కాన్సెప్ట్ అంది మీకు ఒకవేళ మంచిగా అర్థమవుతే మీకు షేర్ మార్కెట్లో మ్యాక్సిమం కొంత నాలెడ్జ్ అయితే మంచిగా వస్తుంది. అలా మనం ఎవ్రీ టైం చూస్తూ ఉంటే, మనం ఈ వీడియో మళ్ళీ చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఈఎస్ఓపి, ఏదైనా స్టార్టప్ కంపెనీ అది కొంత కాలం తర్వాత డెవలప్మెంట్ మంచిగా అయ్యి అది ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వస్తుంది. అంటే ఇంతకుముందుకు స్టార్టప్ కంపెనీ ఉన్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ ఉండే, ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. అంటే ఎవరైనా నార్మల్ పర్సన్స్ కూడా, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ చేసినప్పుడు వాళ్ళు పబ్లిక్లో షేర్లు కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. షేర్ ప్రైస్ అనేది డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ అండ్ సప్లై అండ్ కంపెనీ డెవలప్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఐపీఓ వస్తుందో అదొకటి మాత్రమే స్టార్టప్ అంటే ప్రమోటర్స్ చేతిలో ఉంటుంది, అంటే ఫౌండర్స్ చేతిలో ఉంటుంది. ఆ ప్రైస్ పెట్టడము, మనం దాన్ని బిడ్డింగ్ చేస్తాం ఐపీఓ ద్వారా. ఒకసారి అది మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత షేర్ ప్రైస్ అనేది డిమాండ్ సప్లై అట్ ద సేమ్ టైం కంపెనీ ఫండమెంటల్స్, గ్రోత్, ఆపర్చునిటీస్ పైన షేర్ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ అందులో ఉన్న ఇన్వెస్టర్స్ అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే డిఫరెంట్ స్టేజ్లో ఇన్వెస్టర్స్ అందులో ఎంట్రీ అవుతుంటారు. ఉన్న ఇన్వెస్టర్స్ ఒకవేళ వాళ్ళకి ఎగ్జిట్ కావాలంటే మాత్రం ఆఫర్ ఫర్ సేల్ అంటారు దాన్ని, ఆ ఇష్యూను ఆఫర్ ఫర్ సేల్ అంటారు. ఒకవేళ కంపెనీ యొక్క ప్రమోటర్సే వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం కానీ, ఏమన్నా అప్పులు ఉంటే అప్పులు తీర్చడం కోసం కానీ వాళ్ళు ఐపీఓ తీసేదాన్ని ఏమంటారంటే ఫ్రెష్ ఇష్యూ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ కంపెనీ మంచి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు వాళ్ళకి ఏంటంటే మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపిస్తే వాళ్ళకి క్యాపిటల్ అవసరం ఉంటుంది. క్యాపిటల్ అవసరం ఉన్నప్పుడు కంపెనీ చిన్న ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కంపెనీ యొక్క ఎంప్లాయీస్కు ఈఎస్ఓపి అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అంటే చేస్తున్న ఎంప్లాయీస్కి జీతం ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. కాబట్టి ఫుల్ పేమెంట్ అంటే క్యాష్ రూపంలో ఇవ్వకుండా అందులో కొంత అమౌంట్ షేర్లు అండ్ కొంత క్యాష్. ఎప్పుడైతే షేర్లు ఇస్తారో ఆ షేర్లు అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 years వరకు అవి లాక్ అవుతుంది. అంటే యాజ్ పర్ మనం సెబీ రూల్స్ ప్రకారం అది లాక్ అవుతుంది. ఆ లాక్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళకు అది రిలీజ్ అవుతాయి. వాళ్ళు అప్పుడు వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కానీ అమ్ముకోవచ్చు. ఇది ఈఎస్ఓపిసి. అండ్ ఒకవేళ ఇందులో ఈఎస్సిపి ఇది ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్. ఈఎస్సిపిస్ ఏంటంటే అందులో చేసే ఎంప్లాయీస్ అంటే కీ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఎవరైనా మంచి హై ర్యాంక్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఆ అమౌంట్ అనేది క్యాష్ వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనం ఆ క్యాపిటల్ వాళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఎంప్లాయీస్కి అనేది ఓనర్షిప్ ఉంటుంది. ప్లస్ అందులో ఎంప్లాయీ కూడా కాబట్టి అతను చాలా ఒక సిస్టమేటిక్ రూల్స్ ప్రకారము ఒక డ్యూ డిలిజెన్స్ తోటి మంచిగా చేస్తాడు, ఎందుకంటే ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి. అందులో జీతం క్యాష్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ షేర్ రూపంలో కూడా ఇస్తుంది. అండ్ ఎన్ఎస్సిలో, బిఎస్సిలో వీళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్షన్ అనేది ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి, ఈ ఫైలింగ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఫైలింగ్ చేస్తూ ఉండాలి. అండ్ షేర్లు ఇష్యూ చేసినప్పుడు దానికి ఒక షేర్ ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ అనేది సపోజ్ ఒక ₹1,00,000 షేర్లు ఇష్యూ చేస్తే, సపోజ్ ఒక్కొక్క షేర్ ప్రైస్ 10 రూపీస్ అనుకుంటే 10 lakhs వస్తుంది అన్నట్టు అది. ఓకేనా, 10 lakhs షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఓకేనా, 10 lakhs అమౌంట్ ఇష్యూ చేస్తున్నారు. ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసి, ఒక్కొక్క షేర్ ఇష్యూ అంటే దాని ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఈక్విటీ క్యాపిటల్ అంటే 10 రూపీస్ ఇంటూ 10 lakhs అంటే 10 రూపీస్ ఇంటూ 1 lakh అంటే 10 lakhs రూపీస్ అనేది దాన్ని ఈక్విటీ క్యాపిటల్ అమౌంట్ అంటారు. ఓకేనా, ఈ క్యాపిటల్ ఎప్పుడైనా సరే కంపెనీకి క్యాపిటల్ అవసరమైనప్పుడు అది షేర్ మార్కెట్లో నుంచి తీసుకోవాలంటే రైట్ ఇష్యూ చేస్తారు. రైట్ ఇష్యూ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్కు వాళ్ళకు షేర్లు అనేది కొంత డిస్కౌంట్లో, అంటే మార్కెట్ ప్రైస్లో ₹100 అంటే వాళ్ళకు ఒక 90 రూపీస్లో కానీ, ఒక 80 రూపీస్లో అంటే 10 to 20% డిస్కౌంట్లు వాళ్ళకు ఇస్తారు. దానికి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అంటే మనం 80 రూపీస్ పెట్టి మనం షేర్లు కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు టెండర్ ఇష్యూ చేసినప్పుడు ఎన్ని షేర్లు
మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సపోజ్ 1:5 అంటే వాళ్ళ దగ్గర ఒకవేళ 5 షేర్లు ఉంటే ఒక్క షేర్ అనేది వాళ్ళకు రైట్ ఇష్యూ కింద ఎక్సైజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇది మొత్తం మన కంపెనీ సైట్లో కూడా ఇస్తారు, ప్లస్ ఎన్ఎస్సిలో బిఎస్సిలో ఫైలింగ్ కూడా చేస్తారు. కాబట్టి మనం యాజ్ పర్ ఆ సైట్కి వెళ్ళి మన డిమాట్ అకౌంట్ నెంబర్ అందులో ఇన్పుట్ చేస్తే మన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి, మనం ఎంత ఎలిజిబిలిటీ అని తెలుస్తుంది. అక్కడ ఆ ఎలిజిబిలిటీని బట్టి మనకు నచ్చితే ఆ ఇష్యూ ప్రైస్ దగ్గర మనం ఎక్సైజ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు సపోజ్ నీ దగ్గర షేర్లు తక్కువ ఉన్నాయి కానీ నీకు ఎక్కువ షేర్ కావాలంటే మాత్రం మనం ఎక్కువ కూడా ఎక్సైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అందులో రైట్ ఇష్యూ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి రైట్ ఇష్యూ అనేది కంపెనీ యొక్క క్యాపిటల్ కోసము, ఫ్యూచర్ గ్రోత్ కోసం కానీ, లేకుంటే ఏదైనా కెపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా కంపెనీ ప్లాంట్ పెట్టడం కానీ, లేకుంటే ఏదైనా ల్యాండ్ కొనడం కానీ, వేరే జియోగ్రఫీకి అంటే వేరే ప్లేస్లకి ఆఫీస్ పెట్టడం కానీ, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడం కానీ, అప్పుడు అవసరం వస్తే మాత్రం రైట్ ఇష్యూ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ రైట్ ఇష్యూ అనేది పబ్లిక్గా అనౌన్స్ చేస్తుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనేది ఓన్లీ ప్రిఫర్డ్ పర్సన్స్ అంటే ప్రమోటర్స్ కానీ, లేకుంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ మాత్రమే ఆ ఎలిజిబుల్ ఉంటుంది. ఈ ప్రిఫరెన్షియల్ షేర్స్ అనేది కొన్ని దాని పేరే ప్రిఫరెన్స్ కాబట్టి ఇందులో ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ నువ్వు డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా, మనం చేయాలనుకున్నా ఫస్ట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ప్రిఫరెన్షియల్ షేర్ ఉన్న వాళ్ళకే కొంచెం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఉన్న వాళ్ళకు చాలా వరకు ఇందులో ఏంటంటే ప్రమోటర్స్ తీసుకుంటారు ఎక్కువ. ప్రిఫరెన్షియల్ ఇష్యూలో ఎక్కువ ప్రమోటర్స్ తీసుకుంటారు, లేకుంటే ప్రమోటర్స్ కానీ, లేకుంటే ఏమైనా కీ ఎగ్జిక్యూటివ్స్ కానీ అనేది తీసుకుంటారు. అండ్ ఇది కూడా సేమ్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉపయోగిస్తారు. క్యాపిటల్ ఎక్స్పాన్షన్. అండ్ ఇందులో ఏంటంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేసినప్పుడు వాటికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ అట్లీస్ట్ ఒక 1.5 year నుంచి 2 years వరకు ఉంటుంది. ఆ 2 years తర్వాత ఈ లాక్ ఇన్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అని నార్మల్ షేర్స్గా కన్వర్ట్ అయ్యి అవి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి రైట్ ఇష్యూ కానీ, ఈఎస్ఓపి అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ కానీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ కానీ వచ్చినప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరగడం వల్ల అంటే ఈక్విటీ క్యాపిటల్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే షేర్ ప్రైస్ అనేది ఈక్వల్గా అంటే ప్రపోర్షనల్గా తగ్గడం అనేది జరుగుతుంది. ఒకవేళ 100 రూపాయల షేర్ ప్రైస్ సపోజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ ఎక్కువ చేస్తే మాత్రం 100 రూపాయల షేర్ ప్రైస్ ఒక 70 కానీ 80 కానీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినాయి కాబట్టి డిమాండ్ సప్లై మ్యాచ్ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి స్పెక్యులేషన్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ వారెంట్స్ అంటే ఏంటంటే వారెంట్స్ కూడా సేమ్. ఇది కూడా ప్రమోటర్స్ లేకుంటే హై నెట్వర్క్ ఇండివిజువల్కి మాత్రమే ఇష్యూ చేస్తారు. ఇది కూడా సేమ్. ఏంటంటే ఒక కంపెనీ వారెంట్స్ కానీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ కానీ ఎక్కువ ఇష్యూ చేస్తుందంటే అది ఒకవేళ కంపెనీ మంచి ఫండమెంటల్స్ మంచిగా ఉంటే, ఒకవేళ మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ మాత్రం ఇది ఒక పాజిటివ్ సైన్. అంటే వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళకుండా వాళ్ళు ఇన్సైడ్ అంటే మన కంపెనీ లోపలనే వాళ్ళు మాట్లాడుకొని అంటే బోర్డు మీటింగ్ జరిగి ఇష్యూ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ మార్కెట్లోకి వెళ్ళకుండా కంపెనీ లోపలనే చేస్తారు. కంపెనీ వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఇన్సైడ్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇది అనేది ఒక పాజిటివ్ సైన్. అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ ప్లస్ వారెంట్స్ ఇష్యూ అనేది ఒక పాజిటివ్ సైన్. అండ్ క్యూఐపి కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. అంటే ఇది కూడా మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కానీ, లేకుంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటే హెచ్ఎన్ఐ కానీ, లేకుంటే ఎఫ్ఐఐఎస్ కానీ, లేకుంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ కానీ, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కానీ అది ఎక్సైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ఎక్కువ క్యాపిటల్ అవసరం ఉంటేనే వాళ్ళు అంటే ఇన్వెస్టర్స్ మీటింగ్ పిలిచి అంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకు అంటే రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ ద అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అంటే డబ్బులు ఎందుకు అవసరం వస్తున్నాయి వాళ్ళకు, ఆ క్యాపిటల్ ఎందుకు అవసరము అంటే ఏం చేయాలనుకున్నారు అంటే ఒకటి కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాంట్స్ కానీ మిషన్ కానీ కొనుక్కోవచ్చు. సెకండ్, ఒకవేళ కంపెనీ చాలా అప్పుల్లో ఉంటే మాత్రం కూడా డెప్ట్ పేమెంట్ అంటే అప్పులు కూడా తీర్చుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ యొక్క క్యూఐపి ఇష్యూ చేసినప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మంచిగా ఉంటే మాత్రం చాలామంది హెచ్ఎన్ఐస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ అందులో సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫైలింగ్లో చెప్తారు. ఎన్ఎస్సీలో బిఎస్సీలో ఇష్యూ చేసినప్పుడు మేము ఇట్లా క్యూఐపి పెట్టాలనుకుని చెప్పి మీటింగ్ డేట్ ఉంటారు. ఆ డేట్లోకి వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉంటే అందులో అటెండ్ అవుతారు.
అండ్ ఎఫ్పిఓ అంటే ఏంటంటే, ఐపీఓ అంటే ఏంది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కంపెనీ పబ్లిక్లోకి వస్తుంది, దాన్ని ఐపీఓ అంటారు. ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఇది కూడా సేమ్ జస్ట్ లైక్ ఐపీఓ లాగానే, కానీ ఐపీఓ ఏంటంటే మా షేర్ మార్కెట్లో అది ఇష్యూ కాలేదు. ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఆల్రెడీ షేర్ మార్కెట్లో కంపెనీ ఇష్యూ అయింది, అయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంకా క్యాపిటల్ అవసరం ఉంది. అంటే సేమ్ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం కానీ, లేకుంటే వేరే ప్లేస్కు ఎక్స్పాండ్ చేయడం కానీ, లేకుంటే మిషనరీస్ కానీ, లేకుంటే డెప్ట్ పేమెంట్ కానీ అవసరం వస్తే వాళ్ళు అనేది ఎఫ్పిఓ ఇష్యూ చేస్తారు. ఎఫ్పిఓ ఏంటంటే రైట్ ఇష్యూ అండ్ ఈఎస్ ఆప్షన్ ఎంప్లాయీస్ ఉంటుంది. రైట్ ఇష్యూ ఏంటంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఇది ఆల్ అంటే పబ్లిక్ ఓపెన్ ఉంటుంది, ఆల్ పర్సన్స్. అంటే ఎవరైతే ఒకవేళ కంపెనీ షేర్లు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఆ రికార్డ్ అంటే ఆ ఓపెన్ ఇంటర్వెల్లో, ఆ ఓపెన్ డేట్లో వెళ్ళి డైరెక్ట్ మనం కొనుక్కోవచ్చు. రీసెంట్గా 2023లో మనకు అదానీ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఎఫ్పిఓ వచ్చినప్పుడు అదే టైంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ కూడా అదానీ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఆ ఎఫ్పిఓను తీసుకున్నారు. కానీ తర్వాత ఏంటంటే దానికి ఆ కంపెనీ పైన బ్యాడ్ రూమర్స్ రావడం వల్ల ఆ ఎఫ్పిఓ అనేది క్యాన్సిల్ చేసారు. ఓకేనా. ఎఫ్పిఓ అని ఏంటంటే ఆ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ మనీ ఉందని పబ్లిక్లో అనౌన్స్ చేస్తుంది. వాటి మన నార్మల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, రిటైల్ పర్సన్స్ నుంచి కూడా ఓపెన్ మార్కెట్లో అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇది కూడా ఒకవేళ కంపెనీ ఫండమెంటల్స్ మంచి అయితే ఈ యాక్షన్స్ అన్ని కూడా మంచిగా ఉంటాయి. ఒకవేళ అందులో ఏదైనా ప్రమోటర్ ఏమన్నా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఏదైనా మిస్యూజ్ చేస్తున్నాడు ఫండ్స్ అంటే మాత్రం కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మాత్రం క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ షేర్ స్ప్లిట్ అంటే ఏంటంటే కంపెనీ ఆల్రెడీ షేర్లు ఇష్యూ చేసింది, కానీ అందులో ఫ్లోటింగ్ షేర్స్ అంటే తక్కువ షేర్లు ఫ్లోట్ అవుతున్నాయి. సపోజ్ ఒక 100 షేర్లు ఇష్యూ చేస్తే ప్రమోటర్ దగ్గరనే ఒక 50 షేర్స్ ఉంటే రిమైనింగ్ 50 షేర్సే మార్కెట్లో ఫ్లోట్ అవుతున్నాయి. కానీ ఆ రిమైనింగ్ 50 షేర్స్లో కొంతమంది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు, కాబట్టి అవి ఎక్కువ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని షేర్లు అంటే 5-10 షేర్లే మార్కెట్లో ఫ్లోట్ అవుతుంటుంది. 5-10 షేర్లే మార్కెట్లో ఫ్లోట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ షేర్ ప్రైస్ అనేది డిమాండ్ సప్లై కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ అవుతుందో, నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ ఉంటాయో షేర్ ప్రైస్ అనేది స్పైక్ అంటే స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వితిన్ 1 ఇయర్లో షేర్ ప్రైజు 100 రూపాయల నుంచి పెరిగి 500కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్ చేంజ్ కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఏంటంటే షేర్ ప్రైస్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇదేంటంటే ఒక స్పెక్యులేటివ్ టైప్ అన్నట్టు. అంటే ఇందులో ఒక నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ ఉంటే నార్మల్ పబ్లిక్ అనేది చాలా తక్కువ మంది ఎంట్రీ అవుతారు, ఎందుకంటే ఈ షేర్ ప్రైస్ అనేది స్పెక్యులేటివ్ టైప్ ఉందండి. ఇది ఒకవేళ ఇది కంపెనీ ప్రమోటర్స్ ఒకవేళ కంపెనీ కార్పొరేట్ యాక్షన్ ద్వారా అంటే ఇన్వెస్టర్ రిలేషన్స్ ద్వారా, ఇన్వెస్టర్ మీటింగ్స్ ద్వారా మనం కంపెనీ అలా షేర్ ప్రైస్ ఎలా పెరుగుతుంది, ఎటువంటి ఫండమెంటల్ రీజన్ లేకుండా, లాజిక్ లేకుండా పెరుగుతుందంటే మాత్రం కంపెనీ డెఫినెట్గా ఒక నోట్ చూసుకొని ఒక ఆలోచించి ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ మంచిది కాదు, ఇందులో ఏంటంటే స్పెక్యులేటివ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే షేర్ ప్రైస్ ముందే డిసైడ్ చేస్తారు, అంటే షేర్ యొక్క ఫేస్ వాల్యూ ముందే డిసైడ్ చేస్తారు. కాబట్టి సపోజ్ షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే ఆ ఫేస్ వాల్యూ ఏం చేస్తారంటే స్ప్లిట్ చేస్తారు. సపోజ్ 10 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూని ఏం చేస్తారు 2 రూపీస్ చేస్తారు. 2 రూపీస్ అంటే ఒక షేరు 5 షేర్లుగా అయిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్కు స్ప్లిట్ చేసి ఒక షేరు 5 షేర్స్గా మారింది. అంటే ఒక షేరు ఇంకొక 4 షేర్స్ ఎక్స్ట్రా వస్తాయి మార్కెట్లో. దానికి ఈక్వలెంట్గా షేర్ ప్రైస్ తగ్గుతుంది, ఈక్వలెంట్గా లిక్విడిటీ పెరుగుతుంది, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే లిక్విడిటీ పెరుగుతుందో ఈక్వలెంట్గా స్పెక్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది. రీసెంట్గా నెస్లే కంపెనీ కూడా షేర్ స్ప్లిట్ చేసింది. దానివల్ల ఏంటంటే 18,000 ఉన్న షేరు 20,000 ఉన్న షేరు 2,000 రూపీస్ పడిపోయింది. దీనివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినాయి, కానీ షేర్ స్ప్లిట్లు ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతుంది కానీ క్యాపిటల్ అనేది పెరగదు. అంటే షేర్ క్యాపిటల్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ యొక్క క్యాపిటల్ అంటే, ఎందుకంటే ప్రమోటర్స్ ఎటువంటి కలెక్షన్ అంటే ఆ షేర్ల నుంచి డబ్బులు ఏం తీసుకుంటలేరు కాబట్టి ఆ కంపెనీకి ఏం డబ్బులు రాదు కాబట్టి
ఈక్విటీ క్యాపిటల్ అనేది కామన్ ఉంటుంది. అంటే ఈక్విటీ క్యాపిటల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న క్యాపిటల్ సేమ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ నుంచి ఏమవుతుంది అంటే 10 రూపీస్ నుంచి 2 రూపీస్కి వచ్చింది అనుకో, అంటే 5 టైమ్స్ అంటే 4 షేర్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ ఎక్స్ట్రా షేర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫేస్ వాల్యూ 2. అండ్ ఇంతవరకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇట్లా మంచిగా యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం ఫార్వర్డ్ చేయండి వీడియోను. అండ్ నెక్స్ట్ ఏంటంటే బోనస్ షేర్ అంటే కంపెనీ మంచిగా ప్రాఫిట్ వస్తుంది, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తుంది, అయినప్పటికీ కూడా కంపెనీ దగ్గర క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంపెనీ రిజర్వ్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ రిజర్వ్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా అమౌంట్, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కంపెనీ యొక్క రిజర్వ్స్లో పడి ఉంటాయి. ఆ రిజర్వ్స్లో పడినప్పుడు ఏంటంటే కంపెనీ ఒకసారి ఆలోచిస్తుంది, అరే మన దగ్గర ఇంత డబ్బులు ఉంది, మనం కంపెనీ ఎక్స్పాండ్ కోసం కానీ లేదు నెక్స్ట్ ఫర్దర్గా వేరే బిజినెస్ కానీ ఏం చేస్తలేం కాబట్టి ఆల్రెడీ కంపెనీ దగ్గర చాలా అమౌంట్ ఉంది కాబట్టి అకౌంట్లో ఉంచడం కంటే, రిజర్వ్స్లో ఉంచడం కంటే అరే షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ అంటే ఏ విధంగా చేయొచ్చు? ఒకటి డివిడెండ్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే కంపెనీ షేర్ హోల్డర్స్కు 100 రూపాయల షేర్ ఉంటే దానికి 5 రూపీస్ 10 రూపీస్ డివిడెండ్ అనేది ఇవ్వచ్చు. డివిడెండ్ ఇచ్చిన తర్వాత కూడా కంపెనీకి ఇంకా ప్రాఫిట్ రిజర్వ్స్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఆ కంపెనీ చాలా మంచి కంపెనీ, చాలా ఓల్డ్ కంపెనీ కాబట్టి దాని దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఓఎన్జీసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఐఓసిఎల్ కానీ, వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే పిఎస్యూలో ఏంటంటే ప్రాబ్లం ఏమిటంటే పిఎస్యూలో ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోలేకపోతారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ప్రైవేట్ కంపెనీలో అంటే కార్పొరేట్ కంపెనీలో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో కానీ వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. బోర్డు మీటింగ్ పెట్టి ఆల్రెడీ మన దగ్గర సపోజ్ 30,000 కోట్లు ఉన్నాయి, 30,000 కోట్లు కానీ ఈ అమౌంట్లో ఎంతో కొంత షేర్ మనం అనేది షేర్లు బోనస్గా ఇవ్వాలి. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ షేర్లకు బోనస్ ఇవ్వాలి. అది కూడా సేమ్ యాజ్ అన్ రికార్డ్ డేట్ ద్వారా, ఆ రికార్డ్ డేట్ అప్పుడు ఎవరికైతే ఎన్ని షేర్లు ఉన్నాయో దానికి ఈక్వల్ అంటే ఎంతో కొంత షేర్లు ఇవ్వాలనుకుంటారు. అప్పుడు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే 1:2 అంటే ఒక షేరు ఫ్రీ ఇస్తారు వాళ్ళకు. ఒక షేరు ఫ్రీగా ఇచ్చి ఎవరైతే 2 షేర్లు హెల్డ్ ఉండే వాళ్ళ దగ్గర రికార్డ్ డేట్ రోజు, ఎవరైతే రికార్డ్ డేట్ సపోజ్ జనవరి 5th అనుకుంటే జనవరి 5th రోజు ఎంతమంది దగ్గర షేర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఒక పర్సన్ దగ్గర 10 షేర్లు ఉంటే అంటే ఒక షేరు ఫ్రీ ఇస్తారు 2 షేర్లు కాబట్టి 10 షేర్లు ఉంటే దానికి ఏమొస్తాయి? ఆల్మోస్ట్ లైక్ 5 షేర్ల దాకా ఫ్రీగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది యాజ్ అన్ రికార్డ్ డేట్. ఆ రికార్డ్ డేట్ చాలా అప్పుడు ఎప్పుడైతే న్యూస్ వస్తుందో ఆ రికార్డ్ డేట్ కంటే ముందు చాలామంది ఆ షేర్లు కొనుక్కుంటారు. అప్పుడు ఏంటంటే ఆ షేర్ ప్రైస్ చాలా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూస్ వచ్చిన తర్వాత మనం షేర్లు అనేది కొనకూడదు. బోనసా లేకుంటే స్ప్లిట్టా, రైట్ ఇష్యూగా అనేది మనకు ముందే, ఒకవేళ మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని కొనిపెట్టుకోవాలి. ముందే ఎక్స్పెక్ట్ చేయకుంటే ఒకసారి న్యూస్ వచ్చిన తర్వాత కొనడం అనేది మంచిది కాదు. ఇదేంటంటే దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి షేర్లు ఇష్యూ చేసిన తర్వాత ఆ షేర్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు పెట్టిన డబ్బుల కంటే ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కార్పొరేట్ యాక్షన్స్ ఫైలింగ్ చేసినప్పుడు వాటిని చూసి ఎమ్మడే మనం షేర్లు కొనకూడదు. ఓకేనా? బోనస్ షేర్ అంటే ఎక్స్ట్రా షేర్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే కంపెనీ యొక్క రిజర్వ్స్ తగ్గుతాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేది తగ్గుతాయి. అండ్ రిజర్వ్స్ తగ్గుతాయి, ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఫ్లోటింగ్లో పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈక్విటీ క్యాపిటల్ అనేది, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కాబట్టి ఈక్విటీ క్యాపిటల్ అనేది పెరుగుతుంది, ఆ కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేది తగ్గుతాయి. అంటే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బైబ్యాక్. బైబ్యాక్ ఏంటంటే బైబ్యాక్ కూడా సేమ్ బోనస్ టైపే. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే బైబ్యాక్లో ఆల్రెడీ కంపెనీ కొన్ని 100 కోట్లు షేర్లు, అంటే 1200 కోట్లు 1300 కోట్లు షేర్స్ ఇష్యూ చేసి ఉంటుంది. ఆ షేర్లు ఇష్యూ చేసి ఉంటాయి కాబట్టి అవి షేర్ మార్కెట్లో ఫ్లోట్ అవుతుంటాయి. ఫ్లోట్ అయినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ దగ్గర ఆల్రెడీ రిజర్వ్ చాలా ఎక్కువ ఉన్నాయి, షేర్లు ఉన్నాయి బయట. ఎకానమీ సపోజ్ ఇండియన్ ఎకానమీ అనేది బాగలేదు, అప్పుడు ఏమవుతుంది? షేర్ ప్రైస్ తగ్గి గ్రోత్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. బోనస్ కానీ బైబ్యాక్ కానీ షేర్లు ఏ కంపెనీ చేస్తుంటే ఐటీ కంపెనీలు ఎక్కువ వేస్తుంటాయి. ఎందుకంటే ఎకానమీ బాగాలేనప్పుడు సపోజ్ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎకానమీ మంచిగా ఉంటే ఏమంటే యూఎస్ నుంచి మనకు క్లయింట్స్ రావడం వల్ల వాళ్ళకు మనం అవుట్సోర్సింగ్ చేస్తాయి కాబట్టి మంచిగా వాళ్ళకు బిజినెస్ మంచి నడుస్తుంది, క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
కానీ ఒక్కోసారి బిజినెస్ నడవకుండా, ఎకానమీ బాగాలేకుండా షేర్ ప్రైస్ క్రాష్ అవుతుంది. షేర్ ప్రైస్ క్రాష్ అంటే సపోజ్ కోవిడ్ టైంలో ఒక్కొక్క షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉన్నది, ఒకటి 30 రూపీస్కు, 40 రూపీస్కు, 10 రూపీస్ కూడా వచ్చినాయి కొన్ని కంపెనీలు. ఆ టైంలో ఏం చేస్తారంటే బోర్డు మీటింగ్ పెట్టి, అరే మన కంపెనీ వాల్యూ ఒక షేర్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు ఉండాలి, కానీ మన షేర్ ప్రైస్ మార్కెట్లో ఓన్లీ 15 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఉన్నది, ఎందుకని మన కంపెనీకి అంత వాల్యూ తగ్గింది అని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే బోర్డు మీటింగ్ పెట్టి మనం అరే మార్కెట్లో మనకు ఇంత మన కంపెనీకి వాల్యూ ఎందుకని ఇంత తగ్గిస్తారు, మన కంపెనీ మంచిగా బిజినెస్ చేస్తుంది, ఎందుకని ఇలా వాల్యూ తగ్గిస్తున్నారని అప్పుడు థింక్ చేసి ఏం చేస్తారంటే బోర్డు మీటింగ్ పెట్టి కార్పొరేట్ యాక్షన్స్ అనౌన్స్ చేస్తారు. అంటే ఏ విధంగా అంటే మేము మా కంపెనీ షేర్లు బైబ్యాక్ చేస్తుంది. బైబ్యాక్ అంటే ఏ విధంగా చేసుకోవచ్చు, ఒకటి ఓపెన్ మార్కెట్లో డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవచ్చు కంపెనీ, ఆర్ సెకండ్ టెండర్ రూట్ ద్వారా కూడా వెళ్ళుకోవచ్చు. ఓపెన్ మార్కెట్లో డైరెక్ట్ కంపెనీ వెళ్ళి ఓపెన్ మార్కెట్లో షేర్లు కొనుక్కుంటుంది. దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గి ఫ్లోటింగ్ తగ్గడం వల్ల షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అండ్ టెండర్ రూట్లో ఏంటంటే ఎవరి దగ్గర అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయో వాళ్ళకు యాజ్ పర్ రేషియో, అంటే దీనిలాగానే రైట్ ఇష్యూ లాగానే, బోనస్ లాగానే వాళ్ళకి రేషియో ఇస్తారు. ఏ విధంగా రేషియో అంటే 1:5. అంటే ఎవరి దగ్గర అయితే 5 షేర్స్ ఉన్నాయో మేము ఒక షేర్ కొంటాం. బైబ్యాక్ చేస్తే మార్కెట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి. ఈ బైబ్యాక్ వల్ల లాభం ఏంది? లాభం ఏంటంటే ఎప్పుడైనా సరే కంపెనీ బిజినెస్ చేసి మంచిగా ప్రాఫిట్ వస్తుంటే షేర్ హోల్డర్స్కు డివిడెండ్ ఇస్తుంది. ఎప్పుడైనా డివిడెండ్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అన్ని షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది, అంటే డివిడెండ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ డివిడెండ్ రూపంలో బయటకు వెళ్ళిపోవడం వల్ల కంపెనీ దగ్గర క్యాష్ తక్కువ ఉంటుంది. కాబట్టి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఇది మంచి బెనిఫిట్ అన్నట్టు బైబ్యాక్. డివిడెండ్ కూడా తక్కువ షేర్ అవుతాయి. సపోజ్ ఒకప్పుడు 1000 షేర్లు ఉండే, వాళ్ళు ఒక 100 షేర్లు ఉన్నారనుకో, 900 షేర్సే ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క షేర్కి ₹1 అవుతుంది, 900 రూపాయలు బయటకు అవుతాయి. అదే 1000 షేర్లు ఉంటే 1000 రూపాయలు అవుతాయి. అంటే ఈక్వలెంట్ అమౌంట్గా మనకి ఏంటంటే డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల షేర్ ప్రైస్ కూడా మంచి మెయింటైన్ అవుతుంది. అండ్ అందరు కూడా ఒక కార్పొరేట్ యాక్షన్ ద్వారా ఇన్వెస్టర్స్ కూడా FIIs, DIIs మంచిగా ఆలోచిస్తారు. అంటే వీళ్ళ బిజినెస్ వే ఆఫ్ థింకింగ్ అనేది మంచిగా ఉంది, క్యాపిటల్ ప్రొటెక్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఆపర్చునిటీస్ చాలా మంచి ఆలోచిస్తుందని ఆలోచించి ఇవన్నీ యాక్షన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఏం చేసినా ఒకటి ఈక్విటీ క్యాపిటల్ చూస్తారు, 2 స్ప్లిట్ అయినప్పుడు ఫేస్ వాల్యూ తగ్గుతుంది, బోనస్ ఇచ్చిన మాత్రం ఫేస్ వాల్యూ ఏది ఉంటుందో అదే మనకు ఎక్స్ట్రా రూపంలో అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ నేను ఈరోజు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని ఒకటి కార్పొరేట్ యాక్షన్స్ అనేది. ఓకేనా? మంచిగా చూడండి, అర్థం కాకుంటే మళ్ళీ తిరిగి చూడండి 2 సార్లు, మీకు మంచి కంప్లీట్ ఐడియా వస్తుంది. అండ్ ఫైలింగ్ కూడా చేసినప్పుడు మీకు కంపెనీ ఫైలింగ్ చేసినప్పుడు కూడా మీకు ఆలోచించి కార్పొరేట్ యాక్షన్ ఈజీగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. మీకు చాలా మంచిగా కాన్సెప్ట్ మంచిగా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.